హల్లెలూయా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోరాను ఉన్న ప్రాణప్రియుడ యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమంతో ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోరానయున్న ప్రాణప్రియుడ యేసయ్యా. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమిచ్చినది. తేజవాసుల స్వాస్యము అనుగ్రహించినది. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది. తేజవాసుల స్వాస్యము అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుందును. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుందును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోరానయున్న ప్రాణప్రియుడ యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమంతో ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోరానయున్న ప్రాణప్రియుడ యేసయ్యా. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడి మాట్లాడిందాం కూర్చోపు శ్రద్ధగా. దేవుడు బైబిల్లో ఒకటో రాజు గ్రంథంలో 18వ అధ్యాయము 21వ వచనం కానించి ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడి. ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరమివ్వగా ఒక మాట అయినను పలికక పోయిరి. ఏలియా అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకి రెండు తలంపుల మధ్యన మీరు ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవా దేవుణ్ణి అనుసరించండి, బయలు దేవుడైతే బయలు దేవుడిని అనుసరించండి. మనం ఒక పందెం పెట్టి చేసుకుందాం, బలిపేట కడదాం అన్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేనే ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. యెహోవా ప్రవక్తగా నేను ఒక్కడనే ఉన్నా, మీరు బయలు ప్రవక్తలుగా 450 మంది ఉన్నారు అని చెబుతున్నాడు ఏలియా. 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇవ్వండి. 2 ఎడ్లు ఇమ్మంటున్నాడు అన్నమాట. 2 ఎడ్లు ఇస్తే 2 ఎడ్లను బలించి ఆ బలిపేట కట్టి ఎడ్లను వధించి ఆ బలిపేట మీద పెట్టి అగ్ని లేకుండా ఆ బలిపేట తగలబడాలన్నమాట, అంటుకోవాలి, భస్మం అయిపోవాలన్నమాట. అలా ఎవరైతే చేస్తారో ఆయనే దేవుడు.
అని మనం తలంచుకుందాం. ఎన్నాళ్ళు బట్టి 2 తలంపుల మీద కాలు వేసి ఉంటారు. ఏ దేవుడైతే ఆ దేవుణ్ణి మనం వెంబడించుకుందాం. అగ్ని లేకుండా బలిపీఠం ఏ దేవుడైతే మండిస్తాడో దహిస్తాడో ఆయనే దేవుడని మనం కొలుద్దాం అన్నాడు ఏలియా. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని దేవుని స్తోత్రం. తర్వాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామను బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుకుందాం రండి అని ఏలియా మరలా జనులతో చెప్పగా, జనులతో చెప్పాడనమాట. ఏ దేవుడైతే కట్టెలు ఆయన వేద్దాం, అగ్ని లేకుండా అగ్ని వేయకుండా కింద ఉప్పంటించకుండా ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ బలిని దహించాలి. ఏ దేవుడైతే దహిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడని మనం తలంచుకుందాం అన్నాడు. దేవుడి స్తోత్రం. అంతే కదా, 2 తలంపుల కింద వాళ్ళేం బయలు దేవుడు అంటున్నారు, ఈయనేమో యెహోవా దేవుడు అంటున్నాడు. ఈ అగ్నిని పంపించి ఈ బలిపీఠాన్ని ఏ దేవుడైతే తగలమెడతాడో భస్మం చేస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడని మనం తలంచుకుందాం అంటున్నాడు ఏలియా. వాళ్ళుగాడు అట్లాగే ఒప్పుకున్నారన్నమాట. ఒప్పుకున్నారు. దేవుని స్తోత్రం. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. మొదట మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, మొదట మీరే ఒక ఎద్దును బలి చేసి కోసి బలిపీఠం పెట్టి ఆ అగ్ని లేకుండా ఆకాశం నుంచి అగ్ని వచ్చి భస్మం చేయాలి అగ్ని బలిపీఠాన్ని. అలా ఏ దేవుడు అంటే భస్మం చేస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడని మనం కాయపరుచుకుందాం అన్నాడు. సర్లే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దేవుడి స్తోత్రం. అప్పుడు ముందు మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరే మొదలు పెట్టండి అని అంటే అప్పుడు వాళ్ళు బలిపశుని కోసి కట్టెల మీద పెట్టి అవన్నీ చేసి అగ్ని లేకుండా ఇక బయలారా దిగిరా అని ఒక భజన చేస్తున్నారు వాళ్ళు. దిగిరా బలిపీఠాన్ని దహించు అని భజన చేస్తున్నారు. భజన చేస్తుంటే ఇక్కడ ఏలియారు వాళ్ళని ఎగతాళి చేస్తున్నాడు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక బలిపీఠం కట్టమన్నాడు. కట్టి వాళ్ళు మొదలు పెడుతున్నారు. కేకలు ఎత్తంటే రాట్లా. అప్పుడు ఏలియా అన్నాడు, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో అంటున్నాడు అన్నమాట. ఎగతాళి చేస్తున్నాడు ఏలియా. పెద్ద కేకలు వేయండి, ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో అంటున్నాడు. దూరమున ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో అంటున్నాడు ఏలియా. ఎగతాళి చేస్తున్నాడు వాళ్ళని. చేస్తుంటే వాళ్ళకి ఇంకా రోషం వచ్చేస్తుంది. పెద్ద కేకలు వేస్తూ వాళ్ళు ఒకవేళ ధ్యానము చేయుచున్నారేమో, దూరమున
ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో. మీరు ఒకవేళ అలా లేపవలసి ఉందేమో, మీరు వెళ్ళి లేపాలేమో అంటున్నాడు ఏలియా. ఎగతాళి చేస్తున్నాడు వాళ్ళని అని అపహాస్యము చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేస్తూ రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ సహస్రాలతోనూ తమ దేహములను కోసుకొనిస్తుండేవి. సాహిబులు ఒకసారి పండగలో ఇట్లా కొట్టుకుంటారు కదా, ఆ రక్తం వచ్చేటట్టు అట్లాగే వీళ్ళు బ్లేడ్లతో వాటితో కోసుకుని, కొరడాలతో కొట్టుకుని, శాస్త్రాలతో అన్నిటితో కోసుకుని కేకేస్తున్నారు. కేకేస్తానుగా ఎంత కేకేసినా ఆయన వాళ్ళు రాలా. దేవుడైతేగా వచ్చే వద్దకి రాపోయేటప్పటికి రాపోయేటప్పుడు అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద దోయబడిన యెహోవా బలిపీఠం మళ్ళీ బాగు చేసి యెహోవాకు మళ్ళీ బలిపీఠం కట్టించాడు. యెహోవాకి బలిపీఠం మంచిగా కట్టి యాకోబు దేవుడు 12 గోత్రాలు కదా, 12 రాళ్ళు కొత్త పేర్చి మంచిగా బలిపీఠం కట్టాడనమాట. ఆ రాళ్లతో యెహోవాకు ఒక నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి దాని చుట్టూరు మళ్ళీ నీళ్ళు పోయించాడు అన్నమాట. వాళ్ళైతే నీళ్ళు పోయిలా, ఈ నీళ్ళు పోయించాడు. నీళ్ళు పోయించి దహన బలి పశువు ఆ ప్రకారము చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగూ చేసిరి. 3వ మారును అలా చేయడానిగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లు పారాను. నీళ్ళు బలిపీఠ చుట్టూరు పొర్లి పారినాయి అంట. ఆ నీళ్లు ఉన్నంగా బలిపీఠము తగలబెట్టాలి, ఆ నీళ్ళు కాడ ఆరిపోవాలి. అట్లాగా అప్పుడు అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవర్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. ఏలియా, యెహోవా అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడు ఉన్నావని నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేతినని ఈ దినమున కనుపరుచుము. అంటే నేను యెహోవా దేవుడు, నీవు దేవుడు అయి ఉన్నావని, నీ సేవకుడిగా నేను ఉన్నానని ఈరోజు నువ్వు రుజువుపరుచు, బలిపెట్టు దహించమంటున్నాడు అన్నమాట. అప్పుడు ప్రార్థన చేయగా అప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చిందన్నమాట. అగ్ని దిగొచ్చి ఆ నీళ్ళు ఆరిపోయినాయి, బలిపీఠం తగిలిపడిపోయింది, భస్మం అయిపోయింది అన్నమాట. అప్పుడు ఏలియా దేవుడే నిజ దేవుడు అని తెలుసుకున్నారన్నమాట అని చెప్పారన్నమాట. చెప్తే వాళ్ళు ఇదైనాక వాళ్ళు ఒప్పుకున్నారు, యెహోవాయే దేవుడు, ఆయనే గొప్ప దేవుడు అని ఒప్పుకున్నారు. వాళ్ళు ఆయనే గొప్ప దేవుడిని ఒప్పుకుని ఆయన పూజిద్దామని అనుకుంటున్నారు. ఇక్కడ అట్లాగే 2 తలంపుల మధ్యన ఉంటారు ఒక్కొక్కరు. అట్లా ఉండకూడదు. ఏదైనా దేవుడు ఒక కార్యం చేస్తే ఆ కార్యం చూసి మనం దేవుడు ఏ దేవుడు చేస్తాడో ఆ దేవుడే దేవుడని మనం అనుకోవాలన్నమాట. అప్పుడు ఆ దేవుని కొలవాలి. అట్లాగే మనం ఏలియాలాగా చేసి
మనం ప్రార్థన చేస్తూ దేవుని అమలేసుకుందాం. దేవుడి వాక్యం